హాయ్ అండి, అందరికీ నమస్కారం. వేసవికాలం వచ్చేసింది. స్టార్టింగ్లోనే ఎండవేడి చాలా ఎక్కువగా ఉంది కదా. పిల్లలకి స్కూల్ హాలిడేస్ కూడా త్వరలోనే ఇవ్వాలనుకుంటున్నారు. ఈ ఎండలకి ఆకలి కంటే దాహం చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగే కొందరికి శరీరం నుండి చెమట రూపంలో నీరు బయటకు వచ్చేస్తూ ఉంటుంది. ఇలా జరగడం వల్ల డిహైడ్రేషన్ అవుతూ ఉండి నీరసించిపోతూ ఉంటారు. కావున ప్రతి ఒక్కరూ ఈ వేసవి వెళ్ళేంత వరకు చిన్న పెద్ద అందరూ కూడా లిక్విడ్ రూపంలోని నీరుని ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. రోజంతా నీరే తాగాలంటే ఎవ్వరికీ నచ్చదు. అందువల్ల నీరు తాగడం మానేస్తూ ఉంటారు. అయితే నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా చిన్న చిన్న టిప్స్ని చెప్తాను. అవి మీరు కూడా పాటిస్తే ఈ వేసవిలో మీ ఆరోగ్యాన్ని మీరు కూడా కాపాడుకోవచ్చు. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. కొత్తగా వీడియో కనుక ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక విషయానికి వస్తే రోజు ఉదయాన్నే లేవగానే అంటే బ్రష్ చేసుకున్న తర్వాత ఒక 6-7 గంటల మధ్యలోని ఒక గ్లాస్ మంచినీళ్ళనైతే తాగండి. అలాగే మీరు తాగడమే కాకుండా మీ ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఆఫ్టర్ బ్రష్ ఒక గ్లాస్ మంచినీళ్ళనైతే తాగడానికి ఇవ్వండి. ఇక తర్వాత 9 గంటలకి అంటే బ్రేక్ఫాస్ట్ ఏదైనా ఉన్నట్లయితే తీసుకోండి. లేదనుకున్న వాళ్ళు 9 గంటలకి ఒకసారి బార్లీ నీళ్ళని ఒక గ్లాస్ తాగండి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా ఇవ్వండి. ఎందుకంటే అస్తమానం మంచినీళ్ళ గంటకి తాగాలంటే ఎవ్వరికి కూడా సాయించదు, తాగరు కూడాను. ఒకవేళ తాగుతాము అనుకుంటే రోజుకు 10 గ్లాసులు మంచినీళ్ళు తాగండి, పర్వాలేదు. లేదు పిల్లలు అస్తమానం మంచినీళ్ళు తాగాలంటే ఇష్టపడరు కాబట్టి వారి కోసం అయితే పెద్దవాళ్ళ కోసం అయితే మాత్రం ఈ విధంగా మనము లిక్విడ్స్ని తయారు చేసుకోవచ్చు. అలాగే 12 గంటలకి మనం లంచ్ చేస్తాము, 12-1 గంట మధ్యలోని. అప్పుడు ఖచ్చితంగా ఒక గ్లాసు 6 గ్లాసు నీళ్ళనైతే మాత్రం తాగుతూ ఉంటాము. ఆ తర్వాత కొంచెం ఒక 2-3 గంటల టైం మధ్యలోనైతే వీలైతే నిమ్మకాయ నీళ్ళు, మీకు ఏది వీలైతే అదే అండి. నేను అయితే ఒకటి చెప్తున్నాను, కానీ రోజుకి ఒక 5 రకాలు చేసుకోవాలి. ఇలా లిక్విడ్ని చేసుకున్నట్లయితే ఏది మీ వీలుని బట్టి మీరు అది తీసుకోవచ్చు. నేను చెప్పిన ప్లాన్ ప్రకారం ఇదే తీసుకోవాలని అయితే రూల్ ఏం లేదు. నిమ్మకాయ నీళ్ళు తాగొచ్చు ఆ టైంలో, లేదా మజ్జిగ తాగొచ్చు, లేదా సగ్గుజావ తాగొచ్చు, బార్లీ అయినా తాగొచ్చు అనమాట. మిగిలిన వారికి కూడా తాగిస్తూ ఉండండి. సాయంత్రం 4 గంటలకి మీకు వీలయ్యి మీరు చేసుకోగలిగినటువంటి ఆ లిక్విడ్, ఆ జ్యూస్ని మీరు ఆ టైంకి తాగొచ్చు. ఈ వేసవికాలంలోని అన్నాలు అవి ఎవరు తినమంటే సరిగ్గా తినరు, ఎక్కువగా లిక్విడ్ తీసుకోవాలనుకుంటారు. సో నేనైతే మా పిల్లలకి డే బై డే ఇలాగా స్ప్రౌట్స్ని కూడా ఇస్తూ ఉంటాను. కొంచెం పెసలు, శనగలు ఈ 2 కూడా నానపెట్టేస్తాను రాత్రి. బాగా నానిన తర్వాత మొలకలు అయితే వస్తూ ఉంటాయి కదా, ఈ మొలకలు పచ్చిగా ఉన్నప్పుడు తింటే కూడా బాగుంటాయి, ఆరోగ్యానికి చాలా మంచిది. లేదు అనుకున్నట్లయితే ఇవి 1 or 2 విజిల్స్ కుక్కర్లో పెట్టేసి 2 విజిల్స్ వచ్చినట్టు చూసుకున్నట్లయితే బాగా ఉడికిపోయిన తర్వాత కొంచెం ఉల్లి చెక్కు, నిమ్మకాయ, సాల్ట్ కొంచెం వేసుకొని చాట్లాగా చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. పిల్లలు ఎక్కువగా అన్నం తినడానికి ఇష్టపడినప్పుడు ఏదో ఒకటి వాళ్ళు కడుపు నింపుకోవడానికి మనం ఇస్తూ ఉండాలండి. కాబట్టి నేనైతే నేను ఇంతకు ముందు జాబ్ చేసేదాన్ని. జాబ్ చేసినప్పుడు కూడా నా పిల్లలకి నేనైతే ఇవన్నీ చేసి పెడుతూ ఇచ్చేదాన్ని. ఇప్పుడు ప్రజెంట్ నేను ఖాళీగా ఉన్నాను, అయినా కూడా నేను ఇవన్నీ చేయడానికి నేనైతే శ్రమ అని అయితే అనుకోను. కాబట్టి ఇవన్నీ కూడా మనం చేస్తేనే నెక్స్ట్ జనరేషన్ వాళ్ళు కొంచెం ఆరోగ్యంగా ఉంటారండి. ఇప్పుడు తినే ఫుడ్లోని ఆరోగ్యం అయితే లేదు, బయట ఫుడ్స్ అన్నీ తినడం వల్ల. సో అందుకని చెప్పి ఇంట్లోనైనా అప్పుడప్పుడు కొంచెం హెల్తీ ఫుడ్స్ని మనం చేసి పిల్లలకి ఇస్తూ ఉండాలి. నేనైతే ఈ విధంగా డే బై డే చేసి ఇస్తూ ఉంటాను. రాగి జావ ఇస్తాను. ఇంకా ఎక్కువగా హెల్తీ ఫుడ్స్నే నేనైతే ఇంట్లోనే చేసి ఇస్తూ ఉంటాను అనమాట. ఆయిల్ ఫుడ్స్ తగ్గిస్తాను. ఉండ్రాళ్ళు, మన వరి పిండితో చేసినటువంటి ఉండ్రాళ్ళని, స్టీమ్ ఫుడ్ అనమాట అది. స్టీమ్ ఫుడ్ని కూడా నేను పిల్లలకైతే ఇస్తూ ఉంటాను. ఇంకా రాను రాను ఈ ఎండలు చాలా ఎక్కువ అవుతూ ఉండడం వల్ల గొంతు నొప్పులు, గొంతు ఎండిపోవడం వంటి ఇబ్బందులు చాలా ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇంకా వీలైతే ఈ సమస్య మరింత తీవ్రమయ్యే అవకాశం కూడా ఉందండి. ఎండలు ఇంకా ముదిరిపోతే వడదెబ్బ తగలడం మొదలైనటువంటి సమస్యలు కూడా వస్తూ ఉంటాయన్నమాట. మరి ఈ సమస్యల నుండి బయటపడాలంటే, మనం ఆరోగ్యపరంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు అయితే తప్పకుండా పాటించాల్సి ఉంటుంది. ఈ విధంగా కనుక రోజుకి
10 గ్లాసులు లిక్విడ్ని, అంటే 10 రకాల లిక్విడ్ అయినా తీసుకోవచ్చండి. కలిగినట్లయితే ఫ్రూట్ జ్యూసులు తాగొచ్చు, చెరుకు రసం తాగొచ్చు, కొబ్బరి నీళ్ళు తాగొచ్చు. ఇలా 10 రకాలుగా 10 గ్లాసుల నీళ్ళనైతే తప్పకుండా తీసుకుంటూ ఉంటే కనుక మనం ఈ ఎండ బారి నుంచి అనారోగ్య పాలు కాకుండా మన శరీరాన్ని మనం రక్షించుకోగలుగుతాం అన్నమాట, డిహైడ్రేషన్ నుంచి. సో ఈ విధంగా మీరు కూడా చేసి చిన్న చిన్న టిప్స్ని పాటిస్తూ మీరు కూడా మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యాన్ని రక్షిస్తారని ఆశిస్తున్నాను. మ్యాక్సిమం కూల్ డ్రింక్స్, కాఫీ, టీ మొదలైన వాటిని కూడా అవాయిడ్ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే జంతువులు మరియు పక్షులకు కూడా వీలైతే కొంచెం నీళ్ళనైతే ఏర్పాటు చేయటం మర్చిపోకండి. ఇక్కడ చూడండి, ఈ ట్యాప్ని సరిగ్గా కట్టకుండా వెళ్ళిపోవడం వల్ల నీరు చాలా వృధా అవుతున్నది. దయచేసి ఈ వీడియో చూడండి ఒక్కసారి. ఈ రైతన్న పండించే పంట నీళ్లు సరిపోక ఎండిపోయిందని చెప్పి ఎంతో బాధపడుతున్నాడు. వాళ్ళ జీవనోపాధి పోయిందని వాళ్ళు ఏడుస్తున్నారు, కానీ అంతకంటే ఎక్కువగా మనం కూడా బాధపడాల్సి వస్తుందండి. వాళ్ళు పంటలు పండించకపోతే మనకి కూడా ఫుడ్ అయితే లభించదు కదా. సో దయచేసి నీళ్ళని ఎక్కడ కూడా వృధా చేయకండి. అంటే మీరు అనొచ్చు, ఈ నీళ్లు మళ్ళీ భూమిలోకే వెళ్తున్నాయి కదా అని, కానీ ఇలా వృధా చేయడం అయితే కరెక్ట్ కాదండి. ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.